హాయ్ గైస్, నా పేరు కుమార్ వెంకట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, ఈరోజు ఈ వీడియోలో నేను ఐఫోన్ ఎవరైతే ఐఫోన్ పర్చేస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి వన్ ఆఫ్ ది బెస్ట్ గైడ్ ఇవ్వాలని చెప్పి అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తున్నాను. ఐఫోన్ పర్చేస్ చేసే ముందు మీరు ఏ ఐఫోన్స్ కొంటే బాగుంటుంది అండ్ కొనే ముందు మీరు దేనికోసం అయితే కొంటున్నారు ఏంటి అవన్నీ అయితే ఈరోజు డిస్కస్ చేద్దాం. ఈ వీడియో మీ ఎండ్ ఆఫ్ ది వీడియోకి వచ్చే టైంకి మీకు ఐఫోన్ పర్చేస్ చేయాలంటే నేను ఎంతో కొంత గైడెన్స్ ఇచ్చినట్టయితే ఉంటుందని అయితే ఈ వీడియో అయితే చేస్తున్నారు. బికాజ్ నేనైతే ఒక ఐఫోన్ యూస్ చేస్తున్నా. నా ప్రైమరీ ఫోన్ వచ్చి ఐఫోనే. మొన్నటిదాకా నేను ఆండ్రాయిడ్ యూస్ చేసా. తర్వాత ఐఫోన్కి నేను ఐఫోన్ టు ఆండ్రాయిడ్ టు ఐఫోన్ అలా స్విచ్ అవుతూ ఉంటా. అందుకనే సపరేట్గా నేను ఎక్కువ యూజ్ చేస్తున్నా కాబట్టి దీని గురించి చెప్తే బాగుంటుందని అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. లేచకుండా అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్గా ఐఫోన్ మీరు పర్చేస్ చేయాలనుకున్నారంటే రైట్ నో, ఇప్పుడు సేల్స్ టైంలో కాకుండా నార్మల్ టైంలో అయినా పర్చేస్ చేయాలంటే నేను ఇచ్చే సజెషన్ 11, 12, 13, 14తో కూడా కలిపి స్కిప్ అయితే చేసేయండి, పర్చేస్ చేయకండి. ఎందుకంటే ఇప్పుడు ఐఫోన్ 16 వచ్చినప్పుడు 15కి బాగా సేల్స్ వస్తాయి, 14కి 13కి అలా సేల్స్ అయితే పెరుగుతున్నాయి. ఎవరు 16 రాగానే 16 ఎవరు పర్చేస్ చేయరు, 15 పర్చేస్ చేస్తారు, లేదా 14, 13 అలా పర్చేస్ చేస్తారు. లాస్ట్ టైం సేల్లో మనకి ఫ్లిప్కార్ట్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అయితే అంతగా అప్పటికి ఇంకా 11 కొన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, 12 కొన్న వాళ్ళు కూడా ఉన్నారు, 13, 14 అయితే చాలామంది కొన్నారు. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు అప్పటి వర్షన్స్ ఇప్పుడైతే కొనకండి, మీకు మనీ వేస్ట్ అని అయితే చెప్తా. ఎందుకంటే మీకు 30-40,000కి ఆండ్రాయిడ్లో కూడా మనకి టాప్ నాచ్ ఫ్యూచర్స్ ఉంచే మొబైల్స్ అయితే వస్తుంది. 30-40,000 పెట్టి మీరు ఐఫోన్ 12, ఐఫోన్ 13 బెస్ట్ బై అని అయితే నేనైతే చెప్పను. నేను ఇప్పుడు అది సజెస్ట్ అయితే చేయను. ఎందుకంటే అంత ప్రైజ్కి అది వర్త్ అని కాదు. ఎందుకంటే అప్పటికి 2-3 ఇయర్స్ అయిపోతుంది ఆ ఫోన్ వచ్చి, మహా అయితే ఇంకో 3 ఇయర్స్ వస్తుంది. దాని తర్వాత దానికి ఈ అప్డేట్స్ ఇవన్నీ ఆగిపోతాయి. 5 ఇయర్స్ మించి ఏ ఐఫోన్ అయినా 5 ఇయర్స్ మించి యూస్ చేయడం అంటే కాస్త ఇబ్బంది అని అయితే చెప్తా. బ్యాటరీ అయితే బాగా దిగిపోతుంది. అదే ఆండ్రాయిడ్ అనుకో, మనం ఈజీగా ఆండ్రాయిడ్ అయితే ఇంకో ఆండ్రాయిడ్కి స్విచ్ అయిపోతాం. బట్ ఐఫోన్ అలా కాదు. వన్స్ మీరు ఐఫోన్ అలవాటు పడిపోతే ఇంక ఆండ్రాయిడ్లోకి అయితే వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడిపోతారు. అందుకనే 30,000కి 40,000కి మనం ఐఫోన్ 12, ఐఫోన్ 13, ఐఫోన్ 14 ఇవి కొనే బదులు ఆ ప్రైస్కి ఆండ్రాయిడ్లోకి అయితే వెళ్ళిపోవడం బెస్ట్ అని అయితే చెప్తా. ఎవరైతే ఐఫోన్ 13, 12, 14 కొనాలనుకున్నారో వాళ్ళైతే స్కిప్ అయితే చేసేయండి, ఆండ్రాయిడ్కి వెళ్ళిపోండి. అండ్ సెకండ్ వచ్చి లైట్నింగ్ పోర్ట్. వీటిలన్నిటికీ లైట్నింగ్ పోర్ట్ అయితే ఉంటుంది. 15 కూడా మనకి సీతో అయితే వస్తుంది, 16 మనకి సీతో అయితే వస్తుంది. సీ పోర్ట్కి వెళ్ళిపోవడం అయితే బెస్ట్ అంట. లైట్నింగ్ పోర్ట్కి సీ పోర్ట్కి అంత డిఫరెన్స్ ఏముంది అని అనుకోకండి. నేను మొన్నటిదాకా 14 Pro వాడా. నాకైతే చాలా ఇబ్బంది అయింది. ఎందుకంటే మనకి సీ పోర్ట్ అంటే మనకి ఈజీగా అయితే దొరుకుతుంది, లైట్నింగ్ అయితే మనకి దొరకదు. ఇన్ కేస్ మీరు ఛార్జర్ మర్చిపోయినా మీ ఎవరైనా ఫ్రెండ్ని అడిగితే సీ ఛార్జర్ అయితే ఇస్తారు, మీరు ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు. అదే లైట్నింగ్ అయితే మీరు ఎప్పుడు కేబుల్ అయితే క్యారీ చేయాలి, లేదా లైట్నింగ్ పోర్ట్ యూస్ చేసే ఫ్రెండ్ మీతో ఉండాలి. అందరూ ఆండ్రాయిడ్ ఫ్రెండ్స్ ఉండి మీరు ఒకళ్ళే ఐఫోన్ తీసుకోవాలనుకున్నారనుకోండి, మీకైతే ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే ప్రో మ్యాక్స్ లేదా ప్లస్సే ఛార్జింగ్ బాగా అయితే వస్తాయి. నార్మల్ వేరియంట్ అలాగే ప్రో వేరియంట్ మనకు అంత ఛార్జింగ్ అయితే రాదు. మీకైతే ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది. నేను మొన్నటిదాకా 14 Pro వాడాను. నాకు ఈవినింగ్ టైంకి అయితే ఛార్జింగ్ పెట్టేసుకోవాల్సి వస్తుంది. ఈవెన్ ఇప్పుడు 16 వాడుతున్నా. 16 కూడా నాకంతే ఇది కంప్లీట్ డే అయితే రాదు. అలా అయితే ఉంటుంది. అందుకనే లైట్నింగ్ పోర్ట్ తీసుకున్నారు అనుకోండి, మీకు ఇబ్బంది అయితే అవుతుంది. ఏదైనా ట్రిప్ ఇలా వెళ్ళినా మీరు మీ కేబుల్ని లేదా పవర్ బ్యాంక్తో అయితే మీరు క్యారీ చేయాల్సి వస్తుంది. లేదా కంప్లీట్ డే అంతా బయట ఉంటానే యాక్టివిటీస్ ఉన్నాయి, లేదా ఏదైనా ఫంక్షన్ ఉంది, ఆల్మోస్ట్ డే అక్కడ ఉండిపోవాల్సి వస్తుంది అని అనుకున్నా మీకు ఛార్జింగ్ అయితే ఉండదు, ఫోన్ ఛార్జింగ్ అయితే దిగిపోతుంది. అందుకనే సీ పోర్ట్ ఉన్నది అనుకోండి, మీకు కనెక్టివిటీ కొంచెం ఈజీగా అయితే ఉంటుంది. అందుకనే 15 నుంచి సీ పోర్ట్ ఉంటుంది కాబట్టి 15 అయితే పిక్ చేయమని అయితే నేనైతే చెప్తాను. ఇంకా నెక్స్ట్ వచ్చి మనకి ప్రీవియస్గా అయితే 4GB ర్యామ్తో అయితే వచ్చాయి ఐఫోన్స్. ఇప్పుడైతే మనకి 6GB ర్యామ్ అయితే వస్తున్నాయి కాబట్టి లాంగ్ లాస్టింగ్ రన్లో కూడా అయితే యూజ్ అవుతుంది. మీరు ఇప్పుడు 15 తీసుకున్నా ఇంకో 4 to 5 ఇయర్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. 16 తీసుకున్నా 5 ఇయర్స్ అయితే మినిమం యూజ్ చేయొచ్చు. అప్పుడు 4GB ర్యామ్ మొబైల్స్ తీసుకున్నారు అనుకోండి, 4 ఇయర్స్ యూజ్ చేయాలంటే మీకు 4GB ర్యామ్తో యూజ్ చేయడం అయితే ఇంకా చెప్పలేం, యూస్ చేయలేరు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చే సాఫ్ట్వేర్ అప్డేట్స్కి వాటికి చాలా ఎక్కువ అప్డేట్స్ అయితే ఉంటాయి, యాప్స్ కూడా స్టోరేజ్ ఎక్కువ అయితే ఉంటుంది, అంతా ఉంటుంది. బేస్ ర్యామ్తో అయితే మీరు ఫోన్ని 4 ఇయర్స్ దాకా మీరు లాగాలంటే
అది కష్టమైతే అవుతుంది. ఎంత ఐఫోన్ అయినా ఇబ్బంది అయితే పడతారు. సో మీరు చాలా ల్యాక్స్ అయితే నోటీస్ అయితే చేస్తారు, పర్సనల్గా చెప్తున్నాను. సో అందుకనే 6GB ర్యామ్ వేరియంట్స్ ఉన్న ఫోన్స్కి వెళ్ళిపోవడం అయితే బెస్ట్. 4GB బేస్ ర్యామ్స్ అయితే ఉంటాయి. సో అదైతే మనకి వర్త్ అని అయితే కాదు. సో అందుకనే నేను 14 దాకా వద్దన్న పాయింట్స్ ఇదే. ర్యామ్ తక్కువ, లైట్నింగ్ పోర్ట్ అండ్ అలాగే ఎక్కువ ఇయర్స్ యూస్ చేయలేరు కాబట్టి నేను 14 దాకా వద్దంటాను. సో లైట్నింగ్ పోర్ట్ ఉన్నా పర్వాలేదు, నేను మేనేజ్ చేసుకుంటానంటే 14 కన్సిడర్ చేయమంటా. కానీ 13 దాకా అయితే స్ట్రిక్ట్లీ మీరైతే స్కిప్ అయితే చేసేయండి. 13 కొందామన్న ఐడియా కూడా పెట్టుకోకండి. లేదు 15 నా వల్ల కాదు, 14 పర్లేదు, 14 మేనేజ్ చేసుకోగలను అంటేనే 14 తీసుకోండి. లేదంటే 15 దగ్గర నుంచే మీరైతే వెళ్ళడం అయితే నేను ఇచ్చే సజెషన్ అయితే అది. ఇంకా ఫైనల్గా వచ్చి మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. చాలామంది నేను చూశాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం తీసుకుందాం అన్న వాళ్ళు అయితే ఉన్నారు. మా బ్రదర్ కూడా 16 ఇచ్చేసి నాకు 15+ ఇస్తానన్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందంటే ఇస్తానన్నాడు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం అయితే మీరు ఐఫోన్స్ పర్చేస్ చేయకండి. బికాజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్స్క్రిప్షన్ బేస్, మీకు ఫ్రీ అయితే కాదు. ఒకవేళ ఫ్రీ వచ్చినా మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అంత యూజ్ అయితే లేదు. ఒక యూట్యూబర్గా అయితే చెప్తున్నా, మీరు ఏదో స్టార్టింగ్లో హడావిడి అది ఇది అనుకుంటారు, కానీ మీరు ఏఐని అంతలా యూజ్ చేసుకోరు. డే టు డే యాక్టివిటీస్లో ఏఐతో మనకి ఏం పని లేదు. సో అందుకనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం ఫోన్ కొంటానంటే స్కిప్ చేసేయండి, ఆండ్రాయిడ్కి వెళ్ళిపోండి. ఆండ్రాయిడ్లో మనకి డీప్సీక్ ఇలాంటి యాప్స్ ఉంటాయి, అవి అయితే యూస్ చేసుకుని అందులో అడిగినా మీకు బేసిక్గా అయితే ఇస్తుంది. దానికోసం మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్న ఫోన్ తీసుకోవడం అంటే యూజ్ ఉండదు. ఎవరైతే హై ర్యాంకింగ్లో ఉన్నారో జాబ్స్ వాటిలో అలాంటి వాళ్ళకి ఏవైనా యూస్ చేస్తారు, కానీ ఈమెయిల్స్ కోసం వీటి కోసం. మనం డే టు డే యాక్టివిటీస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి ఈమెయిల్స్ ఏం అడగం కదా. సో వేస్ట్ అది. సో అదే ఆండ్రాయిడ్కి వెళ్ళామనుకో ఫోటో ఎడిటింగ్ కూడా అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేస్తుంది. సో చాలా బాగుంటుంది. అది ఫ్రీ టూల్ కాబట్టి. ఆండ్రాయిడ్కి వెళ్ళారనుకోండి మీకు ఏ ఫోన్కైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడైతే ఇచ్చేస్తున్నారు. బట్ యాప్లోడ్ అయితే నేను A18 బయోనిక్ చిప్సెట్కే ఇస్తాను, తక్కువ చిప్సెట్కి రాదని, అసలు సపోర్ట్ చేయదని చెప్తున్నప్పుడు మీరు 15 Pro, 15 Pro Max, 16 Pro, 16 Pro Max, 16+ వరస్ట్ అని చెప్తాను నేనైతే. యాపిల్ ఇంటెలిజెన్స్ కోసం మీరు ఐఫోన్ కొంటామంటే వరస్ట్ అని అయితే చెప్తాను. సో యాపిల్ ఇంటెలిజెన్స్ కోసం ఫోన్ కొంటానంటే అసలు మీరు ఫోనే కొనకండి. సో ఆండ్రాయిడ్కి అయితే వెళ్ళిపోండి, బెస్ట్ అని అయితే చెప్తాను. ఇంకా నెక్స్ట్ వచ్చి నేను చూసింది ఏంటంటే SE ఫోన్స్. సో చాలామంది నాకు తెలిసిన వాళ్ళు కూడా అడిగారు SE ఫోన్ ఇప్పటికీ పర్చేస్ చేయొచ్చు అని. ఇప్పుడైతే ఇంకా SE ఫోన్స్కి అయితే నేనైతే ఏమో స్కిప్ చేసేయండి. నేను చచ్చినా రికమెండ్ చేయను SE ఫోన్. 16E అదైతే కొనొచ్చు. సో దానికోసం వెయిట్ చేస్తానంటే వెయిట్ చేయండి ఫోన్ కొనకుండా. బట్ ప్రజెంట్ ఉన్న SE జనరేషన్ 1, SE జనరేషన్ 2 అయితే మీరైతే స్కిప్ చేసేయండి, అదైతే పర్చేస్ చేయకండి. సో ఇది గైస్ నాకు అనిపించిన ఐఫోన్స్ కొనాలి లేదా నా గైడ్ అయితే ఇది అనుకుంటున్నాను. సో చూడండి, మీరైతే నేను స్ట్రిక్ట్గా చెప్తున్నాను ఏంటంటే 14 దాకా అయితే ఐఫోన్ స్కిప్ చేసేయండి. కొంటే iPhone 14 లీస్ట్ ప్రయారిటీ కింద అయితే నేను చెప్తున్నాను. iPhone 14 లైట్నింగ్ పోర్ట్ ఉన్నా పర్వాలేదు, మేనేజ్ చేసుకుంటాను అంటే iPhone 14 తీసుకోండి. iPhone 13, iPhone 12, iPhone 11 అసలు ఐఫోన్ వాటిల్లో లేవని అనేసుకోండి, కొనకండి. ఆండ్రాయిడ్కి అయితే వెళ్ళిపోండి. కొంటే iPhone 14 నేను కూడా అది రికమెండ్ చేయను, iPhone 15 తీసుకోమంట. బట్ అంత 15 పర్చేస్ చేయలేను అని అనుకున్న వాళ్ళు 14కి అయితే వెళ్ళండి. కానీ 14 అంత వర్త్ అని అయితే నేనైతే చెప్పను. 15, 16 ఈ 2 సిరీస్లో అయితే పర్చేస్ చేసుకోండి. ఆరామ్సే 5 ఇయర్స్ అయితే ఈజీగా ఐఫోన్ అయితే వాడుకోవచ్చు. అండ్ ప్రతి 1 ఇయర్కో 2 ఇయర్స్కో నేను ఐఫోన్ మార్చేస్తాను అనుకున్న వాళ్ళు అసలు ఐఫోన్ కొనకండి. ఆండ్రాయిడ్ కొని 1-2 ఇయర్స్కి అయితే చక్కగా స్విచ్ అయితే అయిపోండి, బెస్ట్ అని అయితే చెప్తా. సో ఇదిగా సింపుల్గా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు అప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో ఇదిగా ఈ వీడియో. సీ యూ నెక్స్ట్ టైం ఇంకో వీడియోలో అయితే మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.